Good morning, all of you, and welcome to S&S Publications. Yes, అతి త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో ఎస్ఐ పోస్టులు కానిస్టేబుల్ పోస్టులకి నోటిఫికేషన్ రాబోతుంది. దానికి సంబంధించిన సిలబస్, ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఆ సిలబస్లో గ్రాడ్యుయేట్స్ కదండి మనకి జనరల్గా ఎస్ఐ పోస్టులకి అంటే అందులో చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటివి జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్ అన్నీ A to Z సిలబస్లో ఉన్నాయి. ఇంకేముంది, ఆ పాత పుస్తకాలన్నీ రెడీ చేసుకుని ముందేసుకుని ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవుతారా? కూర్చుంటారా? ఊరుకోండి. అన్ని సంవత్సరాల నుంచి చదివినవన్నీ ఒక్కసారి ఒక ఎగ్జామ్ కోసం మనకి ఎట్ట కుదురుతుంది? అంటే కుదురుతుందనుకో, ఏళ్ల తరపుడు ప్రణాళిక ఉండాలి. అంత లేదు. కేవలం మీ విజయం కోసమే, మీరు సక్సీడ్ అవ్వటం కోసమే అద్భుతమైనటువంటి ప్లానింగ్తో వీడియోలు తయారు చేసి మీకోసమే వస్తుంది S&S పబ్లికేషన్స్. ఓకే, అండ్ నాట్ ఓన్లీ దాట్, మనం సబ్జెక్టులు చాలా నేర్చుకున్నాం. వాటిల్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్గా అడగటానికి అవకాశం ఉన్న కార్నర్స్ని వెతికి పట్టుకోవాలి. నీకు దానికి టైం పడుతుంది. అదే మమ్మల్ని S&S పబ్లికేషన్స్ని అప్రోచ్ అయితే అన్నీ నీకు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఎదురుకుండా కనపడేటట్టు చేస్తూ చాలా సులువుగా వెంటనే నువ్వు రికలెక్ట్ చేసుకునే విధంగా సిద్ధం చేశాం. మనం చదువుకున్నది చాలా కష్టపడితేనే గుర్తుంటుంది. అది విన్నది, డిస్కస్ చేసింది, ముఖతః వీడియోలో చూసింది చాలా బాగా గుర్తుంటుంది. మనకి ఎగ్జామ్ అయ్యేదాకా గుర్తుంటే చాలు కదా, అంతకంటే చాలా రోజులు గుర్తుంటుంది. అందుకే ఈ వీడియో క్లాసుల దగ్గరికి రా. మరోవారు ఇంకొకటి మ్యాథమెటిక్స్కి వద్దాం. బై నన్ను నేను పరిచయం చేసుకోలేదు కదా. I am Mallikarjun Rao King, one of the senior lecturers in mathematics, bagging an experience of 41 years behind me in teaching mathematics regarding various competitive examinations. Chala competitive examinations ki mathematics ni including IIT teach chestu unnanu. By ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న క్వశ్చన్ వేస్తాను. మనలో చాలామంది స్టూడెంట్స్ కానీ మనం కానీ ఎవరైనా మ్యాథమెటిక్స్లో ఎక్కువ మంది చిరాకు పడే టాపిక్ ఏంటో చెప్పండి. ట్రిగ్నామెట్రీ. దాని దుంపదగా ఫార్ములాలు పుట్టుకి పుడుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. గుర్తుపెట్టుకోవడం తలకాయ నొప్పి. ఓకే, అలాంటి వాటిల్లో కూడా మనం అద్భుతమైన టెక్నిక్స్ని తయారు చేసుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకసారి ఇటు చూడండి. అభ్యర్థులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులందరికీ S&S పబ్లికేషన్స్ వారు అందిస్తున్న వింటర్ ఆఫర్స్. ఈ ఆఫర్ డిసెంబర్ 6, 7 మరియు 8 కేవలం 3 రోజులు మాత్రమే. తెలంగాణ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం ₹699 మాత్రమే. ఈ ప్యాకేజీలో ఉన్న ప్రత్యేకతలు: RS అగర్వాల్ న్యూ ఎడిషన్ కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ వీడియోస్ మరియు అర్థమెటిక్ మరియు రీజనింగ్ ఫ్రీ వర్క్ బుక్ వీడియోస్ ఈ ప్యాకేజీలో ఉచితంగా లభించబడును. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం ₹699 మాత్రమే. ఈ ప్యాకేజీలో ఉన్నటువంటి ప్రత్యేకతలు: RS అగర్వాల్ న్యూ ఎడిషన్ కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ వీడియోస్ మరియు అర్థమెటిక్ మరియు రీజనింగ్ ఫ్రీ వర్క్ బుక్ వీడియోస్ ఈ ప్యాకేజీలో ఉచితంగా లభించబడును. APPSC గ్రూప్ 4 ఫుల్ ప్యాకేజ్ 1 year వ్యాలిడిటీతో కేవలం ₹1299 మాత్రమే. అదనంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 5 books ఉచితంగా పంపబడును. తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 year వ్యాలిడిటీతో కేవలం ₹1499 మాత్రమే. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 year వ్యాలిడిటీతో కేవలం ₹1499 మాత్రమే. AP ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 జనరల్ స్టడీస్ ఫుల్ కోర్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం ₹599 మాత్రమే. జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం ₹899 మాత్రమే. RRB NTPC గ్రూప్ D ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం ₹699 మాత్రమే.
ఈ ఆఫర్ మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ప్లే స్టోర్లోంచి ఎస్ఎల్ఎస్ పబ్లికేషన్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసుకోగలరు. ఫర్ ఎనీ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ 8070 555 9032064822. Sin 2 theta is equal to cos 5 theta. Then cot 7 theta ఎంత? cot 7 theta ఎంత? అసలు ఆ క్వశ్చన్ చూసేసరికి ముందు చిరాకేస్తుంది. అబ్బో సైన్ 2 తీటానా, అదే చిన్నప్పుడు ఏదో నేర్చుకున్నా 2 సైన్ తీటా కాస్ తీటా అని. కాస్ 5 తీటా వామ్మో ఇది ఎక్కడ కూడా అండి. కాస్ 3 తీటా తెలుసు, కాస్ 4 తీటా కష్టపడతాం. 2 కాస్ 2 తీటా -1 కాస్ 5 తీటా ఇలాగా వైరాముల దేవుని దగ్గరికి వెళ్ళాలా? మోర్ ఓవర్ వీళ్ళిద్దరూ ఈక్వల్ అట. కాట్ 7 తీటా ఎంత? మామూలుగా రెగ్యులర్గా టచ్లో ఉన్నవాడికే కన్ఫ్యూజన్ వస్తుంది, ఏ చిరాకులకి ఏంటి లెక్కరా ఇదని. కానీ ఇవి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగే లెక్కలు అనమాట. దీని ఆన్సర్ 0. హౌ? ఆన్సర్ ఏంటండి? 0. దీనికి మనం ఏం టెక్నిక్ వాడతాం? సైన్ వాల్యూ కొసైన్ వాల్యూ సమానం అయినాయంటే వాళ్ళిద్దరిని యాడ్ చేస్తే 90 వస్తుంది అనమాట. అబ్జర్వ్ చేసుకోండి. సైన్ 30 degrees ఈక్వల్ టు కాస్ 60 degrees అలా అలా అలా. సైన్ 20 degrees ఈక్వల్ టు కాస్ 70 degrees అలా 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 అలా. ఓకే, సో వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఈక్వల్ అయ్యారో 2 theta + 5 theta is 7 theta is 90. కాట్ 90 0. ఏముందో మనం పెద్ద కష్టపడింది. ఇదిగో ఇలాంటి టెక్నిక్స్ని మనం నేర్చుకోవాలి. ఓకే, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు మనం ట్రిగ్నామెట్రీలో చూసాం కదా, ఇంకొకటి అదే ఒక్కొక్క దాంట్లో చిన్నవి చొప్పున మనం డిస్కస్ చేద్దాం. ఈసారి కోఆర్డినేట్ జియోమెట్రీ గురించి ఆలోచిద్దాం. కోఆర్డినేట్ జియోమెట్రీలో x + 2y + 3 is equal to 0 and 175x + 177y + 179 is equal to 0 అను రేఖల ఖండన బిందువు ఏది? What is the point of intersection of these two lines? వామ్మో ఇది ఎక్కడ కూడా ఉండే ఖండన బిందువు అంటే జనరల్గా ఇద్దరిని సాల్వ్ చేయాలి కదా. సాల్వ్ చేయడానికి అనువుగా ఉన్నాయి ఇవి 175, 177, 179 అట. తిరుబడిగా కూర్చొని చేస్తే పుణ్యకాలం అయిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటో తెలుసా అండి? ఆన్సర్ 1, -2 వితిన్ 5 seconds. 5 కూడా అక్కల్లా, వితిన్ 1 second నువ్వు ఆన్సర్ చెప్పచ్చు. హౌ? లుక్ హియర్. 1, 2, 3 ఏపీలో ఉన్నాయి. ఏపీ అంటే ఆంధ్రప్రదేశా? అంక గణిత శ్రేణి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, సేమ్ డిఫరెన్స్ 1, డిఫరెన్స్ 1, డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 2. ఏ రెండు ఈక్వేషన్స్లో అయినా సరే అంకెలు కనుక అలా ఏపీలో ఉంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ 1, -2. బండ గుర్తు చేయక్కల. డౌటా? సబ్స్టిట్యూట్ చేసుకో, నీకు 0 వస్తుంది. ఇది కోఆర్డినేట్ జియోమెట్రీ. రైట్, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సబ్జెక్ట్ మారుద్దాం ఈసారి. కోఆర్డినేట్ జియోమెట్రీలో చూసాం, ట్రిగ్నామెట్రీలో చూసాం, ఈసారి ఇందులో చూద్దాం, ఆల్జిబ్రాలో చూద్దామా? లుక్, ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ x² + x + 1 is equal to 0. Then alpha power 132 plus beta power 456 is equal to how much? అమ్మో, మనం మీరు నేను అందరం చిన్నప్పుడు అంటే అదే చదువుకునే రోజుల నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి తెలియదు ఎవరికండి? ఇది వర్గ సమీకరణం కదా. దీని రూట్స్ ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఉంది -b/a. ఆల్ఫా బీటా ఉంది c/a. α² + β² ఏదో తంటాలు పడతాం. వీడి దుంప తెగ ఎవడరా ఈ క్వశ్చన్ ఇచ్చింది, అది వీడి పిల్లలు ఉన్నారా అన్నంత కోపం వస్తుంది, తిట్టుకుంటాం. బట్ దీని ఆన్సర్ 2. అదేలా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. దిస్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. దిస్ ఈజ్ ఆల్సో ఏ మల్టిపుల్ ఆఫ్ 3.
ఈ ఆల్ఫా బీటా ఎవరు? దీని రూట్స్. ఈ ఈక్వేషన్ గుర్తుపట్టావా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అన్నిట్లోకి ద మోస్ట్ డేంజరస్ ఈక్వేషన్ ఇది. డేంజరస్ ఈక్వేషన్ ఎందుకన్నానో తెలుసా? దీని 2 రూట్లు కూడా కాంప్లెక్స్ రూట్స్, ఒమేగా ఒమేగా స్క్వేర్. ఈ జంట ప్రత్యేకమైన విపరీతమైన లక్షణం, ప్రకృతి వైపరీత్యాలతో పోల్చదగిన విపరీత లక్షణాలు ఉన్నాయి వీళ్ళిద్దరికీ. దీన్ని స్క్వేర్ చేస్తే అది వస్తుంది, దాన్ని స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది. వింతగా ఉంది కదా. ఆ టైప్ అనమాట. ఏ టైపు? దీన్ని స్క్వేర్ చేస్తే అది, దాన్ని స్క్వేర్ చేస్తే ఇది. అంటే ఇక్కడ మన ఆల్ఫా బీటాలు 2 ఆ టైప్ అనమాట. మోరోవర్ దీంట్లో ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత చెప్పు? 1. అంటే ఒమేగా క్యూబ్ ఈజ్ 1. ఇది ఒమేగా పవర్ 132, అది ఒమేగా స్క్వేర్ పవర్ 456. ఒమేగా క్యూబ్ ఈజ్ ఆల్వేస్ 1. This is a multiple of 3, that is also a multiple of 3. 1 plus 1, answer 2. ఆల్జిబ్రా చూసాం, కోఆర్డినేట్ జామెట్రీ చూసాం, ట్రిగ్నామెట్రీ చూసాం. క్యాలిక్యులస్ కూడా అక్కడక్కడ కొన్ని లెక్కలు ఉన్నాయి, అంతే, పెద్దగా లేవు. ఇలా ఉంటాయన్నమాట మన టెక్నిక్స్ అంటే. ఆల్మోస్ట్ ఓల్డ్ పేపర్స్ని అందరినీ కవర్ చేస్తూ ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వటానికి ఛాన్స్ ఉంటుందో ముందుగానే మీకోసం ప్రిపేర్ చేసి సిద్ధపరిచి ఉన్నాయి. అవి మీరు ఎంగేజ్ చేసుకుని, అది పర్చేస్ చేసుకుని, లేకపోతే దాంట్లో జాయిన్ అయ్యి ఎంజాయ్ చేయటమే తరువాయి. నువ్వు పుస్తకాలు పెన్నులు అన్నీ ముందేసుకుని కూర్చుని ప్రిపరేషన్ అవ్వాల్సిన అవసరమే లేదు. సరదాగా వీడియోలు చూస్తూ, ఒకసారి చూస్తే మర్చిపోయే వీడియోలు కావవి, మైండ్లో అలా స్టోర్ అయిపోతాయి. అంత టెక్నిక్స్లో ఉన్నటువంటి వీడియోలు అనమాట. గుడ్. ఇది ఆల్జిబ్రాలో ఉన్న టెక్నిక్. ఇందాక కోఆర్డినేట్ జామెట్రీ చూసాం, ట్రిగ్నామెట్రీ కూడా చూసాం, ఇంకా అర్థమెటిక్లో కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు అండి. టైం ఉత్తినే గడిచిపోతుంది. సరదాగా కొన్ని నేను ఇట్లా చెప్పినవి కాకుండా ప్రింటెడ్వి, అంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లోంచి మాత్రమే సెలెక్ట్ చేసిన కొన్ని క్వశ్చన్లు మీకోసం ప్రత్యేకం ఉన్నాయి. అవి ఇప్పుడు మనం చూద్దాం కాదు, ఎంజాయ్ చేద్దాం. వి స్వాలో ఇట్, వి రిజిస్టర్ దెమ్ ఇన్ అవర్ మైండ్. మన మైండ్లో స్టోర్ అయిపోతాయి. నేను చెప్పక్కర్లేదు అబ్బా, నువ్వే చెప్తావు. విను, కమ్ విత్ మీ. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. వామ్మో, ఇది ఎక్కడ క్వశ్చన్ అండి? అన్ని డెసిమల్స్లో ఉన్నాయి. ఏ ప్లస్ అంటున్నాడు, ఇంటూ అంటున్నాడు, మైనస్ అంటున్నాడు. ఒక గంట పడుతుందేమో కదా. పట్టదు. దీని ఆన్సర్ 0.092. అది ఎలాగండి? ఇక్కడే మనం చదువుకునే రోజుల నుంచి బాగా స్టడీ చేసిన ఆల్జిబ్రాయిక్ ఫార్ములాస్ అన్నీ చిప్స్ మీద కమాండబుల్గా మనం వాడుకోవాలి. వేటి మీద ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి అనేది కూడా తెలియాలి కదా. అందుకు నీకు ఉదాహరణ అనమాట. మై డియర్ ఫ్రెండ్స్, ఇంత పెద్ద మొత్తం అరకొండ టైపులో ఉంది, ఇంత వారు లెక్క, అంత బండ లెక్క. దాంట్లో ఇద్దరు తిరుగుతున్నారు. జాగ్రత్తగా చూడండి ఎవరెవరు వాళ్ళు. ఒకటేమో 0.051, ఇంకొకటేమో 0.041. వీళ్ళిద్దరే ఉన్నారు, చూసుకో. అక్కడే ఉంది తిరకాసు. కమాన్, ఇచ్చింది మొత్తం నేనే. దీన్ని ఏ అనుకుంటున్నా, దీన్నేమో బి అనుకుంటున్నా సోదరా. కమాన్, a into a cube. b into b, b cube. a into a square. a into b, ab. b into b square. ఓకే, మాకు తెలుసు అండి ఏక్యూ ప్లస్ బీక్యూ ఫార్ములా. మా చిన్నప్పుడు మా మాస్టర్ చెప్పారు. వాట్ ఈస్ దాట్? a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె. ఇంతసేపు మనం అమ్మో ఇంత బండదని ఎట్ట చేయాలరా అనుకుంటున్నావా? ఢమాల్ కొట్టుపోయినాయి. ఓ వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎవరు మిగిలారు? జస్ట్ a ప్లస్ b మిగిలింది. అంటే ఏని బిని యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసుకో. ఎంత వచ్చింది?
0.092 వచ్చింది. వాట్ ఈస్ ద అల్టిమేట్ ఆన్సర్? నీకు గుర్తు చేయటానికి ఇంతసేపు నాకు పట్టిందే కానీ నీకు ఆల్రెడీ గుర్తు వచ్చేసే ఉంటుంది. ఆన్ ది స్పాట్ విత్ ఇన్ 5 seconds మనం ఆన్సర్ చెప్పచ్చు. గాట్ ఇట్? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఇన్ ఏ ప్లాన్డ్ వే. ప్రాక్టీసింగ్లో కూడా ఓ పక్క ప్లాన్ ఉండాలి. మనకు తెలిసిన ఫార్ములాల్ని ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇది అసలు వాడచ్చురా అనే ప్లాన్ మనకు ఉండాలి. ఆ ప్లాన్ నీకు ఇస్తాయి ఈ వీడియోలన్నీ కూడా. డోంట్ మిస్ టు ఎంజాయ్, డోంట్ మిస్ టు సక్సీడ్. విజయం నీదే, మీ వెంట మేము ఉన్నాం. ఓకే, గుడ్. నెక్స్ట్, ఒక త్రిభుజ భుజాలన్నిటినీ రెట్టింపు చేస్తే ఏర్పడే కొత్త త్రిభుజ వైశాల్యం ముందున్న దానికి k రెట్లు. అయితే k ఎంత? చూద్దాం. నాకు కూడా తెలియదండి. నేను ఈ రిజల్ట్ ఏ ట్రయాంగిల్కైనా నిజమే అవుతుంది కాబట్టి పని తొందరగా గడవటానికి ఓ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా. ఇది A, ఇది B, ఇది C. డబల్ చేస్తే ఇది 2A, ఇది 2B, ఇది 2C. సరదాగా అనుకోండి సరదాగా అంతే. ఇప్పుడు దీంట్లో ఏరియా ఎంత? 1/2 ఇంటూ A బేస్ ఇంటూ హైట్. ఇందులో ఏరియా ఎంత? 1/2 ఇంటూ 2A ఇంటూ 2B. ఇది దీనికి ఎన్ని రెట్లు అవుతుంది తెలియట్లా. ఇక్కడ AB మాత్రమే ఉంది, అక్కడ 4AB ఉంది. 4 times పెరుగుతోంది కదా. ఇంకేంటంటే చూసేది 4 times, దట్స్ ఆల్. ఇక్కడ నువ్వు లాజిక్లు ఎత్తకద్దు. కానీ నీకు ఆయన చెప్పాడు ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని. వాడు చెప్పేది ఏంటి? మనం చెప్పబోయే ఆన్సర్ ఏ ట్రయాంగిల్కైనా నిజవాలుగా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నిజమవుతుంది. బాగా ఈక్వల్ ట్రయాంగిల్ తీసుకో. ఏ తొందరగా అయితే అది ఇక్కడ నిజమైంది, ప్రతి ట్రయాంగిల్లోనూ ఓకే అవుతుంది. గాట్ ఇట్? ఎస్. వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్? 4 ఇస్ ద రైట్ ఆప్షన్. ఇలా సందర్భానికి తగ్గట్టుగా మనం ప్లానింగ్ వేసుకోవాలి. ఓకే, ఎస్. మనం మొత్తం జనాభాలో ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు 5% 10% ఉంటారు. మరీ అస్సలు చేతగాని వాళ్ళు కూడా 5% 10% ఉంటారు. ఆ పై వాళ్ళకి నీ హెల్ప్ నా హెల్ప్ ఏం అక్కల్లా, వాళ్ళు దూసుకెళ్ళిపోతారు. ఈ మధ్యలో ఎక్కువ మంది ఉంటారే వాళ్ళకి మాత్రం ఇవి అవసరం. ఆ అబౌట్ 10, ఆ పైనున్న 10% కూడా ఒక్కోసారి ఐడియా తట్టచ్చు తట్టకపోవచ్చు. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఇది. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. 2 ఫాగ్ అను గుణశ్రేణిలో ఎన్నో పదం 64 అవుతుంది అంటే ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్స్, ఆల్జీబ్రా పార్ట్ అండి. ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం చిన్నప్పుడు నేర్చుకున్నవే, 10th class లెవెల్లోనే నేర్చుకున్నాం. ఎస్, లుక్ హియర్. Which term of this GP 2 root 2, 4, etc. is 64? 2 root 2, 4, etc. 64 ఎన్నో ప్లేస్లో ఉంది. ఇది లాస్ట్ టర్మ్. మనకి జీపీలో ఎక్సలెంట్ టెక్నిక్ ఒకటి ఉంది. ఏంటంటే ఆ టెక్నిక్ లాస్ట్ బై ఫస్ట్ ఎప్పుడు r⁻n-1 అవుతుంది. లాస్ట్ ఎంత? 64, ఫస్ట్ ఎంత? 2. అమాయకంగా కూర్చుని సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ కూర్చుంటావా? కూర్చో. 64/2 ఈజ్ ఈక్వల్ టు రేషియో 2 root 2/2 అంటే √2⁻n-1 64/2 ఈజ్ ఈక్వల్ టు. ఇలా వేయకూడదండి. ఇదేంటిది? రెగ్యులర్ ఎగ్జామా? కాంపిటేటివ్ ఎగ్జామ్. తీసాయి. లాస్ట్ బై ఫస్ట్ 32 అంటే ఏంటి? 2⁵. మరి రేషియో సెకండ్ బై ఫస్ట్ లేదా థర్డ్ బై సెకండ్, నీ ఇష్టం. ఏది తెలుగు ఉంది? సెకండ్ బై ఫస్ట్ ఎంత? √2. √2 అంటే ఏంటి? 2⁻½ n-1
పవర్స్ ఈక్వేట్ చేయి. n-1/2 ఈజ్ ఈక్వల్ టు 5. క్రాస్ మల్టిప్లై చేయి. n-1 ఈజ్ ఈక్వల్ టు 10 అంటే n ఈజ్ ఈక్వల్ టు 11. ఎక్కడ 11? అదిగో 11th టర్మ్. దట్స్ ఇట్. ఇక్కడ మనకి హెల్ప్ చేసిన టెక్నిక్ ఏంటి? లాస్ట్ బై ఫస్ట్ ఎప్పుడు r⁻n-1 అవుతుంది. లాస్ట్ అంటే l, ఫస్ట్ అంటే a, r అంటే రేషియో, గుణశ్రేణి కదా, జీపీ కదా. 2√2/2 అంటే √2, 4√2/2 అంటే √2. అలా. దట్స్ ఆల్. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? 11. n ఈజ్ ఈక్వల్ టు 11. ఎలా? క్రాస్ మల్టిప్లై చేసుకొచ్చిన n-1 ఈజ్ 10, సో n ఈజ్ 11. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? secant a minus tan a is equal to p, then secant a plus tan a is equal to dash. అప్పుడే జస్ట్ ట్రిగ్నామెట్రీ ట్రై చేస్తూ ప్రాక్టీస్ చేసేవాళ్ళమ్మో secant a మైనస్ tan a ఇచ్చాడు రా, secant a మైనస్ tan అంటే 1/cos a మైనస్ sin a బై cos a, ఎల్సిఎం తీసుకుంటే 1 మైనస్ sin a బై cos a అంతే. పిచ్చెక్కిపోతుంది. ఏంటంటే అందులో క్యాల్కులేషన్ చేసేది? secant square a minus tan square a is equal to 1 అని తెలుసుగా. ట్రిగ్నామెట్రీలో ఉన్న ఐడెంటిటీస్లో ఒకటి, ఫేమస్ ఐడెంటిటీస్లో ఒకటి. దీన్ని a² - b² ఫార్ములాలో చేస్తే, విడదీస్తే secant a minus tan a ఇంటూ secant a plus tan a is equal to 1 కదా. ఈ స్టెప్లో నీకేమర్థమైంది? దీని రెసిప్రోకల్ ఇది అవుతుంది, దాని రెసిప్రోకల్ ఇది అవుతుంది. సింపుల్ కదా. secant a minus tan a is equal to 1/secant a plus tan a. secant a plus tan a is equal to 1/secant a minus tan a. secant a minus tan a is p. secant a plus tan a is 1/p. నాకు తెలియక అడుగుతాను, ఏంటండి నువ్వు క్యాల్కులేట్ చేసేది? అందులో ఏం లేదుగా. దట్స్ ఆల్. ఇది దేని మీద బేస్ అయ్యింది? ఈ రిజల్ట్ మీద బేస్ అయ్యింది. ఇది మైండ్లో ఉంటే హాఫ్ ఎ మినిట్ అమ్మో, హాఫ్ ఎ సెకండ్ ఆన్సర్ వచ్చేసి. ఓకే, గుడ్. నెక్స్ట్ 5 వరుస సరి సంఖ్యల మొత్తం 130. సగం చదవగానే నీ మైండ్లో ప్యాన్ వచ్చేయాలి. సరి సంఖ్యలు అంటున్నాడు, వరుస సరి సంఖ్యలు అంటున్నాడు, 2, 4, 6, 8, 10 ఎట్సెట్రా, వీళ్ళందరితో ఏపీ వస్తుంది. 5 ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళ మొత్తం 130. మధ్యలోది ఈజ్ ఈక్వల్ టు 130/5, 26. తెలిసిపోయింది. మధ్యలోది 26, 5 అంటున్నాడు కదా. 28, 30 ఆ టేపు, 24, 22 ఈ టేపు. వీళ్ళిద్దరికీ ఎల్సిఎం కట్టుకో. ఇది ఎలా వచ్చిందండి చెప్తాను మీరు ఒకసారి. వాళ్ళందరూ ఈవెన్ నెంబర్స్ అంటున్నావు కదా. మధ్యలోది 2n, వెనక్కెడితే 2n - 2, ఇంకా వెనక్కెడితే 2n - 4, ముందుకెడితే 2n + 2, ఇంకా ముందుకెళ్తే 2n + 4. వీళ్ళు 5. వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే ఎంత? 10n. 10n ఈజ్ ఈక్వల్ టు 13, 130. సో n ఈజ్ ఈక్వల్ టు 13. n ఈజ్ ఈక్వల్ టు 13 కాబట్టి మధ్యలోది ఎవరు? 26. 26. గుడ్. ఇప్పుడు 22, 30 వీళ్ళిద్దరికి ఎల్సిఎం కట్టాలి. 22 అంటే 2 × 11, 30 అంటే 2 × 15. 15కి 11కి ఎంత? 165 ఎల్సిఎం. 2 × 165 ఎంత? 330 ఇస్ ద ఎల్సిఎం. ఓకే, వీళ్ళందరూ ఎవరనేది నువ్వు కనిపెట్టగలిగితే ఎల్సిఎం ఏముందండి? ఎల్సిఎం అది స్పాట్ నువ్వు చెప్పచ్చు. ఇక్కడ నీకు ఉపయోగపడిన టెక్నిక్ ఏంటి? ఆహా, 5 ఉన్నారు, వరుసగా ఉండే సరి సంఖ్యలు. ఓ ఏపీ అనమాట, అర్థమెటిక్ ప్రోగ్రెషను. మధ్యలోది ఎలా వస్తుంది? 5 కదా, టోటల్ బై 5. 4 ఉంటే 12/4 కాదు, 3, 5, 7, 9 మంది అలా అయితే కుదురుతుంది.
ఇక్కడ 5 ఉన్నారు, 26 ఈవెన్ నెంబర్స్, వరుసనే ఉండే ఈవెన్ నెంబర్లు వీళ్ళే. ఫస్ట్ లాస్ట్, లార్జెస్ట్ స్మాలెస్ట్కి ఎల్సిఎం, అంతేగా, గరిష్టం కనిష్టం. 330 ఈజ్ ద రైట్ ఆన్సర్. కరెక్ట్, అంతే. నెక్స్ట్ క్వశ్చన్, x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 8. యాడ్ చేస్తే 8 రావాలి. xy ఈజ్ ఈక్వల్ టు 12, మల్టిప్లై చేస్తే 12 రావాలి. అరే 6 2 సరిపోయింది కదా. x ఈజ్ 6, y ఈజ్ 2, x మైనస్ 5 అంటే ఎంత, 4 అయిపోయింది. దిస్ ఈజ్ ది ఆన్సర్. ఐడియా వస్తే, ఐడియా రాకపోతే చేసేదే ఉందండి. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 8, xy ఈజ్ ఈక్వల్ టు 12, y ప్లేస్లో 8 మైనస్ x పెట్టుకోవాలి. మళ్ళీ పెద్ద బండ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేసుకోవాలి. 12 ఇటు వస్తే -12 ఈజ్ ఈక్వల్ టు 0, x² మైనస్ 8x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x మైనస్ 6 ఇంటూ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. x వాల్యూ 6 అన్న అవ్వాలి, 2 అన్న అవ్వాలి. x 6 అయితే y2, x2 అయితే y6. ఇంత అవసరం మనకి ఐడియా రావట్లేదా? వచ్చేసింది కదా. కూడితే 8 రావాలి, మల్టిప్లై చేస్తే 12 రావాలి. 6 2, అవునా? ఎస్. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? 4 ఇస్ ద రైట్ ఆన్సర్. కరెక్ట్, దట్స్ ఆల్. ఇలా చెప్పుకుంటూ పోతేనండి, ప్రతి సబ్జెక్ట్లో, ప్రతి ఫార్ములాలో, ప్రతి అమ్మో బండలెక్కరా అని ఫీల్ అయిన ప్రతి దాంట్లో ఓ టెక్నిక్ ఉంది. ఫర్ ఎవరీ అపాయం దెర్ ఈజ్ అన్ ఉపాయం. ఎస్, వీ కెన్ అచీవ్ ఇట్. ఓకే, సో అమ్మో సిలబస్ చాలా ఉందనే ఫీలింగ్ అసలు పక్కన పెట్టేయండి. సిలబస్ చాలా ఉండే మాట నిజమే. ఆ సిలబస్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఏ కార్నర్స్ నుంచి అడుగుతారనేది నీకు బాగా తెలియాలి. అది ఎక్కడ దొరుకుతుంది? S&S పబ్లికేషన్స్ దగ్గర దొరుకుతుంది. డోంట్ ఫర్గెట్, డోంట్ మిస్. ఎంజాయ్ చేస్తూ నేర్చుకో. పాత రోజుల్లో అనేవాడు కష్టపడి చదవమని, ఆ తర్వాత పట్టాభిరామ్ గారు ఎవరో చెప్పారు ఇష్టపడి చదవమని. ఇప్పుడు మనమందరం కలిసి చెప్దాం, ఎంజాయ్ చేస్తూ చదువుకుందాం, ఎంజాయ్ చేస్తూ సక్సెస్ని ఎంజాయ్ చేద్దాం. కరెక్ట్. మ్యాథ్స్ అనే భయం తొలగించడం ఫస్ట్ మన యొక్క లక్ష్యం అండి. మరి పెన్ యూజ్ చేయకుండా సాల్వ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? 2 వేరు నెలల్లో ఉన్నటువంటి రోజులు అడిగినప్పుడు అన్నమాట. ఇది ఒక ఫేజ్ తీసుకున్నాను. ఇందులో ఈ కలర్ పెయింట్ చేసినవన్నీ కూడా 1857లో కొన్ని వర్గాలు తిరుగుబాటు చేసినప్పుడు ఈ చట్టాలను నిపుణులైన మా ఫ్యాకల్టీ అందించే కెరియర్ గైడెన్స్ వీడియోస్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి S&S యాప్.